ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. విచారణలో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. నల్లగొండ, హైదరాబాద్ లో 2 చోట్ల 2 ఫోన్ ట్యాపింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు పోలీసులు. వరంగల్ దగ్గర పర్వతగిరి, సిరిసిల్ల, ఖమ్మంలో ఒక్కో ట్యాపింగ్ సెంటర్స్ చేసినట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు 7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కనుగొన్నారు పోలీసులు. నల్లగొండ వీటీ కాలనీలో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కోసం నేలకొండపల్లి మామిడి తోటలోని గెస్ట్ హౌస్ లో ట్యాపింగ్ సెంటర్ అరేంజ్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ ఎస్ఐబీ ఆఫీస్తో పాటు జూబ్లీహిల్స్ లో ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు ప్రత్యేక దర్యాప్తు బృందం. ఇప్పటి వరకు మొత్తం 7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు, మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ నాయకులు అలాగే వివిధ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ ఆడియోస్ అన్ని కూడా విన్నట్టు ఇప్పటి వరకు పోలీసులు గుర్తించారు. సో దీనిలో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్లో మొదటగా ఎస్ఐబీ ఆఫీస్, ఇది పంజాగుట్ట పిఎస్ పరిధిలో ఉంటుంది, సో బేగంపేటలో ఉంటుంది. సో ఎస్ఐబీ ఆఫీస్లో మాత్రమే మొదటగా ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఒకటే ఉంచి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి నేతల ఫోన్లు విన్నారని మొదటగా వచ్చింది. కాకపోతే ఇటు హైదరాబాద్లోనే ఇటు ఎస్ఐబీ ఆఫీస్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ సెంటర్తో పాటు జూబ్లీ హిల్స్లో మరొక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడి నుండి కూడా చాలా వరకు హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో నివసించే వివిధ జిల్లాలకు సంబంధించిన రాజకీయ నాయకుల ఫోన్లన్నీ కూడా ఇక్కడ నుంచి ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇక ఇవి రెండే కాకుండా నల్గొండలో కూడా 2 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు ఇప్పుడే గుర్తించారు. దీనిలో భాగంగా ఒకటి నల్గొండలోని వీటీ కాలనీలో ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనిలో ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాలకు సంబంధించిన ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ఇక్కడి నుంచే మానిటరింగ్ చేశారు. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇటు రాజకీయ నాయకులతో పాటు వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఇటు అధికార పక్షంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, వివిధ నాయకులకు సంబంధించిన ఫోన్లు కూడా ఇక్కడి నుంచి ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అయితే నల్గొండలో మొత్తం 2 ఉన్నాయి. దీనిలో ఒక ట్యాపింగ్ సెంటర్ ఏమో ఇటు నల్గొండలోని లోకల్ లీడర్స్, ఎందుకంటే నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అటు కీలక లీడర్స్, పెద్ద లీడర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఒక సెంటర్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం, మరొకటేమో ఇదే నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన వీటీ కాలనీలో ఏర్పాటు చేసింది రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన నేతల కోసం. అంటే నల్గొండ జిల్లాలో 2, హైదరాబాద్లో 2, నల్గొండ జిల్లాలో 2 ఏర్పాటు చేశారు. ఇక దీని తర్వాత వరంగల్కు దగ్గరలో ఉన్న పర్వతగిరిలో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ పర్వతగిరి అంతా కూడా ఇటు భుజంగరావు చూసుకున్నాడు. సో పర్వతగిరికి సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ నేతలు, ఇటు ప్రతిపక్ష నేతలు, కొంతమంది పారిశ్రామికవేత్తలు, బిల్డర్స్, అలాగే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఆ ప్రొఫైల్స్ తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే అన్ని అంశాలకు సంబంధించి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. ఇక ఇదే కాకుండా సిరిసిల్లలో కూడా ఇప్పటికే ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేసినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఇది కాకుండా ప్రజెంట్ ఖమ్మంలో కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మంలోని ఒక మామిడి తోటలో ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్స్, అలాగే బీజేపీ లీడర్స్తో పాటు సిపిఐ, సిపిఎం లీడర్స్కు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కాకుండా కేవలం రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లే కాకుండా వివిధ రైస్ మిల్లర్స్, అటు లోకల్గా జిల్లాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్, వివిధ ప్రైవేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, అలాగే హవాలా వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళని అందరినీ కూడా బెదిరించి ఎక్స్టార్షన్ ద్వారా డబ్బులు కూడా గుంజినట్లు పోలీసులు ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు. దీనిలో భాగంగా ఇటు కానిస్టేబుల్ స్థాయి అధికారి నుంచి అటు డీసీపీ స్థాయి అధికారి, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ తయారు చేసి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళను ఫోన్లు ఎక్కడెక్కడ వెళ్తున్నాయనేది ట్రేసింగ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు ఇల్లీగల్గా చేసే దందాలన్నింటినీ గుర్తించి ముందుగానే వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఇక్కడికి వెళ్తున్నారు, ఈ యాక్టివిటీ చేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని తప్పకుండా అరెస్ట్ చేస్తామంటూ కూడా వాళ్ళని ఎక్స్టార్షన్ చేసి డబ్బులు గుంజినట్లయితే ఇప్పటి వరకు పోలీసులు గుర్తించారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాల్లో ఇటు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ కొత్త సెంటర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కేవలం పొలిటికల్ లీడర్సే కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు కూడా బయటకు వస్తుంది. సో ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేవలం 4 ఉన్నత
ఉన్నత స్థాయి అధికారులను అరెస్ట్ చేసినా కానీ ఇటు కానిస్టేబుల్ హోంగార్డ్ స్థాయి అధికారి నుంచి ఇటు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకు మొత్తం 34 మందిని ఇప్పటి వరకు విచారించారు. అయితే ఇందులో ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఇటు ఉన్నత స్థాయి అధికారులు చెప్పినట్టే మేము చేశామని చెప్పడంతో వాళ్ళ స్టేట్మెంట్లు అన్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నారు, వీడియోగ్రఫీ చేస్తున్నారు. సో వాళ్ళకి నోటీసులు ఇచ్చి తిరిగి పంపిస్తున్నారు. ఒకవేళ తిరిగి మిమ్మల్ని పిలిస్తే తప్పకుండా రావాలి, మీరు ఎక్కడికి పారిపోకూడదు అంటూ కూడా వాళ్ళకి చెప్పి తిరిగి పంపిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ ఇటు నల్గొండ అలాగే ఖమ్మం ఈ 2 సెంటర్లకు సంబంధించి మరో 4 కానిస్టేబుల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. సో వాళ్ళ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నారు. అసలు వాళ్ళకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఇటు కేవలం పొలిటికల్ లీడర్సే కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఆ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఏంటి అనే అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. అలాగే ఎవరెవరిని ఎక్స్టార్షన్ చేసి ఎక్కడెక్కడ డబ్బులు లాగారు అనే అంశాలపైన కూడా పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వివరాలన్నీ తీసుకుంటున్నారు. సో రోజు రోజుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కేవలం రాజకీయ నాయకులే కాకుండా ఇటు పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ అలాగే వాళ్ళను ఎక్స్టార్షన్ చేసి డబ్బులు గుంజినట్లు కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఈ కేసు అనేది ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. యశోద.